ఇన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్, మీకు ఈ యోగం ఉందా, బంగారం బాగా పెట్టుకుంటారు, తెలుసుకుందామా. లగ్నంలో శుక్రుడున్నా, 4లో శుక్రుడున్నా, 7లో శుక్రుడున్నా, 10లో శుక్రుడున్నా ఇవి శుక్ర స్వస్థానములు అయి ఉండాలి. ఎగ్జాల్టెడ్ హౌజెస్ అనగా ఉచ్చస్థానం అయి ఉండాలి. శుక్ర స్వస్థానములు అనగా వృషభ. ఇంకా శుక్ర మూల త్రికోణము తులారాశిలో ఉండును. శుక్రుడికి మూల త్రికోణము తులారాశిలో ఉండును. ఇక్కడ చాలా బలంగా ఉండును. మీనంలో శుక్రుడికి ఉచ్చస్థానము. ఇలా ఉంటే జాతకుడికి జాతకురాలికి మాలవ్య యోగము ఉందని చెప్పవచ్చును. ఈ మాలవ్య యోగం అనగా శుక్రగ్రహం వలన ఏర్పడును. ఇది పంచమహాపురుష యోగాలలో ఒక యోగము. శుక్రుడు అనగా అత్త, భార్య, ఇంకా భార్య యొక్క తల్లి, పెద్ద కుమార్తె, మేనత్త అని చెప్పవచ్చును. ఈ యోగం దశ అంతర్దశలో యాక్టివేట్ అగును. అప్పుడు వీరికి స్త్రీల వల్ల బంగారము, మణి, శుక్రకారకత్వాలు హౌస్లోకి వచ్చును. కాలపురుషుడి నుండి 2, 7, 12 శుక్రుడికి బెస్ట్ ప్లేసెస్ అని చెప్పవచ్చును. ఈ యోగం ఉన్నవారు స్త్రీల వల్ల కింది నుండి మీది స్థాయికి వెళ్ళుదురు. శుక్ర అంతర్దశలో లగ్జరీ హోమ్స్, ఐ5 బిల్డింగ్స్ ఉండును. లగ్జరీ గార్జెస్, లగ్జరీ వెహికల్స్, లగ్జరీ లైఫ్ ఉండును. మాలవ్య యోగం ఉన్న స్త్రీలకు బంగారం బాగా ఉంటుంది, పెట్టుకుంటారు అని చెప్పవచ్చును. ఈ ఎగ్జాంపుల్ చార్ట్లో 4వ స్థానాధిపతికి శుక్రగ్రహ దృష్టి సంబంధం ఉంటే వీరికి అపార్ట్మెంట్, హౌసెస్, వెహికల్స్, లగ్జరీ గార్జెట్స్, గోల్డ్ తల్లి బాగా కొనిచ్చును అని చెప్పవచ్చును. కుజుడు అనగా స్పీడ్, వేగము, శుక్ర కారకత్వాలు స్పీడ్గా తల్లి కొనిచ్చేవారు అయి ఉంటారు అని చెప్పవచ్చు. 10లో శుక్రుడు ఉన్న వారికి 4వ స్థానాధిపతితో శుక్రగ్రహ సంబంధం ఏర్పడి ఉంటే, శుక్రగ్రహ దృష్టి 4వ స్థానాధిపతిపై పడి ఉంటే తల్లి స్పీడ్గా వీరికి శుక్రకారకత్వాలన్నీ కొనిచ్చేవారు అయి ఉంటారు అని చెప్పవచ్చును. 1లో శుక్ర ఉంటే వీరు అందంగా ఉంటారు. 4లో శుక్రుడు తల్లి అందంగా ఉండును. 7లో స్పౌస్ అందంగా ఉండును. 10లో శుక్రుడు ఉంటే అత్త అందంగా ఉండును అని చెప్పవచ్చు. 1వ భావంతో సంబంధం ఏర్పడితే నీకు అన్ని లేడీస్ వల్ల ఏర్పడును అని చెప్పవచ్చును. 2వ భావంతో సంబంధము శుక్రగ్రహానికి ఏర్పడితే సినిమా, కన్స్ట్రక్షన్, కళల వల్ల మనీ అనేది హౌస్లోకి వచ్చును అని చెప్పవచ్చును. 3వ భావంతో శుక్రగ్రహ సంబంధం ఏర్పడితే మీడియేటింగ్ మూలంగా మనీ వచ్చును. 4వ భావంతో శుక్రగ్రహ సంబంధం ఏర్పడితే ఇందాక తెలుసుకున్నాం కదా, తల్లి బంగారం బాగా కొనిచ్చేవారు అయి ఉంటారు. గృహాలు, వెహికల్స్, అవన్నీ కుజకారకత్వాలన్నీ స్పీడ్గా కొనిచ్చేవారు అయి ఉంటారు. కుజుడు అనగా స్పీడ్, తల్లి స్పీడ్గా అన్ని శుక్రకారకత్వాలు, శుక్రుడికి సంబంధించిన వెహికల్స్, హౌజెస్, లగ్జరీ గాడ్జెట్స్, లగ్జరీ లైఫ్ అన్ని తల్లి అందించేవారుగా ఉంటారు వీరికి అని చెప్పవచ్చును. 5th గ్రహ సంబంధము శుక్రుడికి ఏర్పడితే, 5వ భావ సంబంధం శుక్రుడికి ఏర్పడితే క్రియేటివిటీ బాగా ఉండును. 6వ భావంతో శుక్రగ్రహ సంబంధము ఏర్పడితే అప్పులు ఇవ్వడం ద్వారా, స్త్రీల ద్వారా, పెళ్లి ద్వారా ఇబ్బంది ఉండును అని చెప్పవచ్చును. 7వ భావాధిపతితో శుక్రగ్రహ సంబంధం ఏర్పడితే భార్య వల్ల మనీ వచ్చును. 8వ భావాధిపతితో శుక్రగ్రహ సంబంధం ఏర్పడితే పెద్దల ఆస్తి వల్ల బాగా కలిసి వచ్చును. 9వ భావంతో శుక్రగ్రహ సంబంధం ఏర్పడితే తండ్రి కుమార్తెకు బాగా పెట్టేవారు అయి ఉంటారు. 10వ భావాధిపతితో శుక్రగ్రహ సంబంధం ఏర్పడితే ఫైనాన్స్ రంగాలు, సినిమా రంగాల ద్వారా మనీ వస్తాయి. 11వ భావాధిపతితో శుక్రగ్రహ సంబంధం ఏర్పడితే ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా ధనమొచ్చును. లేడీ ఫ్రెండ్స్ అనేవారు లేడీస్ వల్ల ధనమొచ్చును బాగా వీరికి. 12వ భావంతో శుక్రగ్రహ సంబంధం ఏర్పడితే ఆఫ్టర్ మ్యారేజ్ బాగుండును అని చెప్పవచ్చును. నా వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.